అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 5వ భాగంలోనికి ప్రవేశిద్దాం. రమేషుడు పెత్తల్లి దర్శనానికి వస్తాడు. ఊరి పట్ల, ఊరి జనం పట్ల, బంధువర్గం పట్ల పూర్తిగా విసిగి ఊరి నుండి వెళ్ళిపోవాలన్న తన నిర్ణయాన్ని పెత్తల్లికి తెలియజేస్తాడు. ఊరి జనంతో తాను విసిగిపోయానని, వారి మేలు కొరకు తాను కృషి చేస్తుంటే వారు కలిసి రావటం లేదని, పైగా తన సదుద్దేశాన్ని వారు అవహేళన చేస్తున్నారని, అపహాస్యం చేస్తున్నారని వాపోతాడు. కానీ విశ్వేశ్వరి రమేషుడి నిర్ణయాన్ని ఆమోదించదు. రొట్టె పాలతో బలిష్టంగా పెంచిన ఆ శరీరం పారిపోవడానికేనా అని ప్రశ్నిస్తుంది. చేపల పంపకం విషయంలో రమ పట్ల కినుక వహించి ఉన్న రమేషుడు రమను పెద్ద తల్లి విశ్వేశ్వరి వద్ద చూడగానే మండిపడతాడు. పరోక్షంగా రమను ఉద్దేశించి నిందావాక్యాలు పలుకుతాడు. ఆనక విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమేషుని నిందకు రమ నొచ్చుకుని కళ్ళనీరు కారుస్తుంది. ఆస్తుల్ని కాపాడుకోవటం ఆవశ్యకమే అయినా రమేషుని వంటి సత్పురుషుణ్ణి, కార్యశూరుని ప్రాణాలు కాపాడుకోవడం కూడా ఇంకా ఆవశ్యకమని ఆమె రమని హెచ్చరిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రమేషుని కోపమంతా నీరుగారిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన సాయం కోరి వచ్చిన ఒక అనాథ తాలూకు శవ సంస్కారం దగ్గరుండి జరిపించమని తన గుమస్తా గోపాల్ సర్కార్ని ఆదేశిస్తాడు రమేషుడు. ఒకనాడు తారకేశ్వరంలో పాలకొలను కోనేరు మెట్ల మీద ఒక యువతి తటస్థపడుతుంది రమేషుడికి. ఆమెను పోల్చుకోలేకపోతాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధురవుతాడు. ఆ ప్రదేశానికి అపరిచితుడైన అతడిని ఆమె తన ఇంటికి అతిథిగా ఆహ్వానిస్తుంది. అతడి భోజనానికి ఆ క్రొత్త స్థలంలో ఇబ్బంది అవుతుంది అంటూ తానే రమను అని రమేషుడికి వెల్లడిస్తుంది. గొప్ప గొప్ప అధరవులు లేకపోయినా అతడికి సంతృప్తిగా భోజనం ఏర్పాటు చేయటానికి ఆరాటపడుతుంది రమ. ఆదరంగా భోజనం వడ్డిస్తుంది. ఏకాకిగా జీవిస్తున్న రమేషునికి ఈ నూతన అనుభవంతో మనస్సు ఊహకు అందని పరితృప్తితో నిండిపోతుంది. అతడు అనిర్వచనీయమైన ఆనందంతో ఆమెకు తన మనోభావాన్ని వ్యక్తపరుస్తాడు. రమకు ఏకాంతంలో కన్నీటి కాల్వలు ప్రవహిస్తాయి. ఊళ్ళో మరొక సమస్య వస్తుంది. 100 ఎకరాల పేదల పొలం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చెరువు కట్ట తెగగొట్టితే ఊరిలోని జమీందార్లకు స్వల్పమైన నష్టం కలుగుతుంది. ఓ 20 మంది రైతులొచ్చి తమ సమస్య చెప్పుకుని రమేషుని రక్షించమని వేడుకుంటారు. తనకు నష్టం కలిగినా పర్వాలేదని ఊరు మేలు కోసం రమేషుడు పూనుకుంటాడు. వేణిఘోషాల వద్దకెళ్ళి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక 5వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. ప్రాంగణంలో తులసి కోటకు సాంధ్యదీపారాధన చేసి నమస్కరించి తల పైకెత్తేసరికి రమేషుడు కనబడటం రమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. సరిగ్గా ఎదురుగా వచ్చి నిలబడి ఉన్నాడు రమేషుడు. తల మీద చెంగు మెడకు చుట్టుకుని ఉందామె. కోపపు దూకుడులో వచ్చిన అతడికి మొదటి రోజున రమ పినతల్లి
మా గుమ్మంలో అడుగు పెట్టవద్దు అని అన్న మాటలు జ్ఞప్తికి రాలేదు. అందుచేతనే అతడు సరాసరి లోపలికొచ్చి నిలబడ్డాడు. ఆ స్థితిలో ఉన్న రమను చూసి ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూ ఊరుకున్నాడు. 2 నెలలకు కలుసుకోవటం ఇదే మళ్ళీ ఇద్దరు. నువ్వు అంతా వినే ఉంటావు. నీరు బయటకు వదలటానికి నీ అనుమతి తీసుకుందామని వచ్చాను అన్నాడు రమేషుడు. రమ విస్మయభావం తొలగిపోయింది. ఆమె తల మీద ముసుగు వేసుకుంటూ, అది ఎలా వీలవుతుంది? అదీగాక పెద్ద బావకు ఇష్టం లేదాయే అన్నది. లేదని తెలుసు. ఆయన ఒక్కడికి ఇష్టం లేకపోయినంత మాత్రాన వచ్చేది పోయేది ఏమీ లేదు. రమ కొంచెం ఆలోచించి, నీరును బయటికి పోనివ్వడమే సబబన్న మాట నిజమే గాని చేపలు బయటికి పోకుండా ఎలా ఏర్పాటు చేయగలం అన్నది. అంత నీటిని ఎలాంటి కట్టుదిట్టం చేయటమైనా అసంభవం. ఈ సంవత్సరం ఆ డబ్బు నష్టపడ్డానికైనా మనం ఇష్టపడాలి, లేకపోతే లేకపోతే ఊరంతా చచ్చిపోతుంది తిండి లేక. రమ మెదలకుండా ఊరుకుంది. అయితే అనుమతి ఇచ్చినట్లేనా అని అడిగాడు రమేషుడు. అంత డబ్బు నష్టం కానియను నేను అన్నది రమ మెల్లిగా. రమేషుడు ఆశ్చర్యంతో తెల్లబోయాడు. ఆమె ఇలాంటి సమాధానం ఇస్తుందని అనుకోలేదు అతడు. పైగా తన కోరికకు ఆమె ఏమాత్రం ఎదురు చెప్పదని అతడికొక గట్టి నిశ్చయం ఏర్పడింది. అది వరకు రమ ముఖం ఎత్తగానే రమేషుడి స్థితి అంతా గ్రహించి ఉండవచ్చు. అదిగాక ఆ ఆస్తి అంతా నా తమ్ముడిది, నేను కేవలం పై అజమాయిషీ చేసేదాన్ని మాత్రమే అంది. కాదు, అందులో సగభాగం నీకు ఉందిగా. ఊరికే పేరుకే ఆస్తి అంతా ఎటు అతనికే చెందుతుందని స్పష్టంగా తెలుసు నాన్నకు. అందుకనే నామకహ నా పేర సగం పెట్టిపోయారు. అప్పటికి రమేషుడు బతిమాలుతున్నట్లుగా, రమ, నిజానికి ఏ పాటి డబ్బు ఇది? ఈ చుట్టుప్రక్కల అందరి పరిస్థితుల కన్నా మీ స్థితిగతులు బాగున్నాయి. మీకు ఈ నష్టం ఒక లెక్కలోది కాదు. నేను బతిమాలుకుంటున్నాను రమ, దీనికోసమని వాళ్ళందరికీ తిండి లేకుండా చేయవద్దు. నిజం చెప్తున్నా, నువ్వు ఇంత కాఠిన్యం గలదానవని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు. రమ కూడా అలాగే సవినయంగా, నష్టానికి అంగీకరించినంత మాత్రాన కఠినురాలనైతే అవనీగాక అది మంచిదే. మీకింత దయగనక ఉంటే ఆ మాత్రం నష్టాన్ని మీరే ఎందుకు పూర్తి చేయకూడదు అంది. ఆమె వినయంలో ఎత్తి పొడుపు ఉన్నట్లు ఊహించుకుని రమేషుడు మండిపడ్డాడు. మనిషిలోని ఉదాత్తత ఒక్క డబ్బు విషయంలో బాగా తెలిసిపోతుంది. పై పూతలన్నీ ఈ విషయం వచ్చేసరికి తొలగిపోతాయి. కనుక మనిషి యథార్థ స్వరూపం ఇక్కడ బయటపడుతుంది. నీ విషయంలో కూడా అదే అనుభవమైంది ఇవాళ. కానీ నువ్వు కూడా ఇలాంటి దానివేనని నేనెన్నడూ ఊహించలా. నువ్వు ఇలాంటి వాళ్ళందరికన్నా పై స్థాయిలోని దానివని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అలాంటి దానివి కాదు. నిన్ను కఠినురాలివి అనడం కూడా పొరపాటే. నువ్వు నీచురాలివి, అల్పురాలివి. రమ అత్యంత ఆశ్చర్యంతో కళ్ళు రెండు పెద్దవి చేసుకుని, ఏమిటి నేను అంది. నువ్వు అతి హీనురాలివి, నీచురాలివిను. నేను రైతుల విషయంలో ఎంతో వ్యాకుల పడుతున్నానని ఆ సంగతి గ్రహించి ఆ నష్టాన్ని నన్ను అచ్చుకోమని అనగలిగావు. కానీ అన్నయ్య కూడా అడగలేకపోయాడు ఈ మాట. ఆయన అడగడానికి సంకోచించిన మాట ఆడదానివి నువ్వు అడగడానికి సంకోచించలేదు. నేను ఇంతకంటే ఎక్కువ నష్టాన్ని కూడా భరించగలను. కానీ ఒక్క సంగతి చెప్తున్నా నీకు ఇవాళ రమ, ప్రపంచంలో ఎన్నో విధాలైన పాపాలున్నాయి. కానీ అన్ని పాపాల కన్నా మనిషిలోని దయా స్వభావం మీద అత్యాచారం చేయటం మహాపాపం. ఇవాళ నువ్వు అలా చేసి నా దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నిస్తున్నావు. రమ మతిపోయిన దానిలా గుడ్ల పగించి చూస్తూ ఊరుకుంది. ఆమె నోట ఒక్క మాటైనా వెలికి రాలేదు. రమేషుడు అలాగే శాంత దృఢ స్వరంతో చెప్పుకుపోతున్నాడు.
నాలో బలహీనత ఎక్కడుందో అది నీకు తెలియంది కాదు. కానీ ఇంకా అక్కడి నుంచి ఒక్క బిందువైనా స్రవించదు అన్న సంగతి ముందుగానే చెప్తున్నాను. నేను ఏమి చేయదలుచుకున్నానో కూడా ఇప్పుడే చెప్తున్నాను. ఇప్పుడే పోయి నేను జబర్దస్తిగా కట్ట తెగ్గొట్టిస్తాను. మీకు చేతనైతే వచ్చి అడ్డగించడానికి ప్రయత్నించండి అని రమేషుడు వెళ్ళబోతుంటే రమ మళ్ళీ వెనక్కి పిలిచింది. ఆ పిలుపు విని రమేషుడు దగ్గరకు వచ్చి నిలబడేసరికి, మా ఇంటికి వచ్చి నన్ను ఇంత అవమానపరిచినందుకు నేనేమీ సమాధానం చెప్పదలుచుకోలేదు, కానీ మీరు ఈ పనిని మాత్రం చేయకండి అన్నది రమ. ఎందుకని? నన్ను ఇంత అవమానపరిచిన మీతో విరోధం పెట్టుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆమె ముఖం అస్వాభావికంగా ఎంతలో తెల్లబడిపోయిందో, మాట్లాడుతూ ఉంటే ఆమె పెదవులు ఎంతలా వణికిపోయాయో ఆ మసక చీకటిలో కూడా స్పష్టంగా చూడగలిగాడు రమేషుడు. కానీ ఆమె మనస్తత్వాన్ని పరిశీలించడానికి తగిన అవకాశం కానీ అసలు అలాంటి ఊహ కానీ కలగలేదు అతడికి. కనుకనే తడుంకోకుండా అనేశాడు, విరోధం పెట్టుకోవాలనే ఉద్దేశం నాకు లేదని కాస్త ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. కానీ నీ సలహాకు విలువ కూడా ఏమీ ఇవ్వను నేను. ఏమైతే వాగ్వాదం ఎందుకు అనవసరంగా? నేను వెళ్తున్నాను. రమ పినతల్లి పూజాగృహంలో ఎక్కడో ఉండటం వల్ల ఈ గొడవేమీ తెలియదామకు. ఆమె కిందకొచ్చి చూసేసరికి రమ దాసీని వెంట తీసుకుని వెళ్తుంది ఎక్కడికో. ఆమె ఆశ్చర్యంగా, పొద్దుగూకాక ఈ బురదలో ఎక్కడికమ్మా బయలుదేరావు అని అడిగింది. ఒకసారి పెదబావు దగ్గరికి పోయి వస్తాను పిన్ని అన్నది రమ. దారిలో ఎక్కడా రవంతైనా బురద లేదమ్మగారు. చిన్నబాబు గారు రోడ్డు వేయించారుగా, కుంకం ఒలికినా ఎత్తుకోవచ్చు. భగవంతుడు ఆయన్ని 100 ఏళ్ళు బతికించాలి. బీదవాళ్లంతా ఆయన చలవ వల్ల బతికిపోయారు అన్నది దాసిది. సుమారు రాత్రి 11 గంటలవుతుంది. వేణిగారి హాల్లో ఎవరో చాలామంది మెల్లిగా మాట్లాడుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఆకాశంలో మేఘాలు కూడా చాలా వరకు పోయినాయి. త్రయోదశి మసక వెన్నెల వరండాలో పడుతోంది. అక్కడే స్తంభాన్ని ఆనుకుని నడివయసులో ఉన్న ఒక ముసల్మాను వ్యక్తి కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అతని ముఖమంతా నెత్తురు గడ్డలా ఉంది. బట్టల నిండా రక్తపు మరకలున్నాయి. అయినా అతడు మెదలకుండానే కూర్చునున్నాడు. వేణి మెల్లిగా బతిమాలుతున్నాడు, నా మాట విను అక్బర్, పోలీస్ స్టేషన్కి పోదాం పద. వాణ్ణి 7 ఏళ్ళు జైలుకు పంపకపోతే నేను ఖోషాల్ వంశీయుణ్ణి కాదనుకో. వెనక్కి తిరిగి చూసి, రమా నువ్వైనా చెప్పు ఒకసారి, మెదలకుండా కూర్చున్నావే. కానీ రమ కొయ్యబారినట్లు మెదలకుండా అలాగే కూర్చుంది. అక్బర్ అలీ ఈసారి కళ్ళు తెరిచి సరిగ్గా లేచి కూర్చుని, శబాస్ చిన్నబాబు, నిజంగా ఆ తల్లి పాలు తాగినవాడివి. కర్ర చేత పట్టావంటే నువ్వే చేతపట్టాలి నిజంగా అన్నాడు. వేణి కలవరపాటుతోనూ కోపంతోనూ, ఆ సంగతే నేను చెప్పమంటున్నది అక్బర్. నువ్వు దెబ్బతిన్నది ఎవరి చేతిలో? వాడి చేతిలోనా, వాడి హిందుస్థానీ నౌకర్ చేతిలోనా అన్నాడు. అక్బర్ పెదవుల చివర కాస్త నవ్వు కనిపించింది. ఆ పొట్టి హిందుస్థానీ నౌకరా, వాడికి కర్ర పట్టుకోవటం ఏం చేతనవును పెదబాబు. ఏరా గోహర్, నీ మొదటి దెబ్బకే పడిపోలేవాడు అన్నాడు అక్బర్. అక్బర్ కొడుకులిద్దరూ దగ్గరలోనే ముడుచుకు కూర్చున్నారు. వాళ్ళకి తగిలాయి దెబ్బలు. అక్బర్ కొడుకు గోహర్ తల ఊగించాడు సమాధానంగా. ఏమీ మాట్లాడలేదు. అక్బర్ చెప్పడం మొదలుపెట్టాడు, నా చేతి దెబ్బకే గనక అయినట్లయితే బతికేవాడు కాదు. గోహర్ దెబ్బకే అయ్యో అంటూ కూలబడ్డాడు పెదబాబు. రమ లేచి దగ్గరగా వచ్చి నుంచుంది. అక్బరు సిరిపూర్లో ఆమె పొలం చేస్తున్న రైతే. అతను తన చేతిలోని కర్రతో వాళ్లకు చాలా ఆస్తి దఖల్ పంపించాడు. అందుచేతినే ఇవాళ క్రోధాభిమానాలతో ఉన్మత్తప్రాయురాలైన రమ ఆ చెరువుకు కాపలా ఉండమని పంపింది అతన్ని. అదీగాక రమేషుడు ఆ నౌకరు సాయంతో కట్టను ఎలా తెగ్గొట్టగలడో చూద్దామని కూడా అనుకుంది. రమేషుడు కర్రసాములో ఇంత గట్టివాడని ఆమె ఎన్నడూ కల్లో కూడా అనుకోలా.
అక్బరు రమ ముఖం కేసి తిరిగి, అప్పుడు చిన్నబాబు గారు వాడి చేతిలో కర్ర తీసుకొచ్చి కట్టకు అడ్డంగా నిలబడ్డారమ్మగారు. తండ్రి కొడుకులం మేము ముగ్గురం వారిని అక్కడి నుంచి కదిలించలేకపోయాం. ఆ చీకట్లో వారి కళ్ళు పెద్ద పులి కళ్ళలాగా మెరవసాగినాయి. ముసలివాడివి, నువ్వు తప్పుకో అక్బర్. ఈ కట్ట తెగ్గొట్టకపోతే ఊళ్ళో వాళ్ళంతా చచ్చిపోతారు. కనుక కట్ట తెగ్గొట్టు తీరాలి. నీకు పొలముంది కదా, అది కూడా ఇలా పాడైపోతుంటే నీ మనసుకు ఎలా ఉంటుందో ఆలోచించి చూడు అన్నారు. నేను సలాం చేసి, మీరు ఒక్కసారి తప్పుకోండి బాబు, మీ భరోసా చూసుకుని ఈ కట్ట తెగ్గొట్టడానికి వచ్చిన వాళ్ళ తలలు తీస్తాను అన్నాను. వేణి కోపం ఆపుకోలేక మాట మధ్యని అడ్డు వచ్చి, విశ్వాసఘాతకుల్లారా, వాడికక్కడ సలాం చేసి ఇక్కడ నాటకం ఆడిపోదామని వచ్చారా అంటూ కేకలెట్టాడు. తండ్రి కొడుకులు ముగ్గురు ఒక్కసారిగా చేతులెత్తారు. జాగ్రత్త పెదబాబు గారు, విశ్వాసఘాతకులమని మాత్రం అనకండి. ఇంకా ఏమన్నా సహిస్తాం కానీ ఆ మాట మాత్రం సహించాం అన్నాడు అక్బర్ కఠినంగా. తలమీది రక్తం చేత్తో తుడిచి రమకి చూపెడుతూ, ఇంకా విశ్వాసం లేకపోవడం ఏమిటి అమ్మగారు? ఆ మాట పెదబాబు గారు ఇంట్లో కూర్చొని అనగలిగారు. బయటికి వచ్చి చూస్తే చిన్నబాబు గారు ఎలాంటి వారో తెలిసేదిగా అన్నాడు. వేణి ముఖం వికారంగా పెట్టి, చిన్నబాబు గారు ఎలాంటి వారో అదే పోలీస్ స్టేషన్కి పోయి చెప్పిరారాదు. నువ్వు కట్టకు కాపలా కాస్తుండగా చిన్నబాబు గారు వచ్చి కొట్టారని చెప్పేసి అన్నాడు. అక్బర్ నాలుక కొరుక్కుని, తోబా తోబా, పగల్ని రాత్రి చేయమంటారా పెదబాబు గారు అన్నాడు. అలా కాకపోతే మరోలా చెప్దాం. ఇవాళ వెళ్ళి దెబ్బలు చూపించి వదువుగానిరా. రేపు వారెంట్ తీసుకొచ్చి వాళ్ళని జైలుకు పంపిద్దాం. రమా, నువ్వైనా అతడికి వివరంగా తెలియజెప్పు. ఇంత చక్కని అవకాశం మరోసారి ఎప్పుడూ లభించదు అన్నాడు వేణి. రమ మాట్లాడలేదు. ఒక్కసారి అక్బర్ ముఖం కేసి మాత్రం చూసింది. అక్బర్ తల తిప్పుతూ, కాదమ్మగారు, అది నా వల్ల కాదు అన్నాడు. ఎందువల్ల కాదు అని గద్దించాడు వేణి. ఈసారి అక్బర్ బిగ్గరగా అరుస్తూ, ఏమంటున్నారు పెదబాబు గారు? నాకు మాత్రం సిగ్గులేదు. ఈ చుట్టుప్రక్కల 4-5 ఊళ్ళల్లో సర్దార్నని అనిపించుకోవటంలే నేను. అమ్మగారు, మీరు ఆజ్ఞ ఇస్తే ముద్దాయిగా పోయి బోన్లో నిలబడతాను కానీ ఏ మొహంతో పోయి ఫిర్యాదు చేయను అన్నాడు. రమ మెల్లిగా, చేయలేవా అక్బర్ అని మాత్రం అడిగింది ఒకసారి. అక్బర్ వెంటనే తల ఊగిస్తూ, అమ్మగారు, అన్నీ చేయగలను కానీ కోర్టుకెళ్ళి ఒంటి మీద దెబ్బలు మాత్రం చూపించలేను. లేరా గోహర్, ఇంటికి పోదాం పద. కేసు పెట్టడం మన వల్ల కాదులే అంటూ అందరూ లేవబోయారు. వేణి కోపంతో నిరాశతో వాళ్ళ కేసు తిరిగి కళ్ళలోంచి నిప్పులు కురిపిస్తూ చెప్పరాని తిట్లని తిట్టాడు మనసులో. రమ ఇలా స్తబ్దుగా కూర్చోవటానికి కారణమేమిటో తెలియక తనలో తానే కోపంతో కుమిలిపోసాగాడు. అతడి బెదిరింపులను, బతిమాలటాన్ని దేన్నీ లక్ష్యం చేయకుండా అక్బర్ అలీ కొడుకుల్ని వెంటబెట్టుకుని వెళ్ళిపోగానే రమ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచింది. అకారణంగా ఆమె కళ్ళు రెండూ చెమ్మగిల్లాయి. ఇవాళ ఇంత అవమానము, పరాజయము తటస్థించినా ఏమిటో గుండెల మీద నుంచి ఓ పెద్ద బరువు దించినట్లు తోచసాగింది ఆమెకు. ఎంత ఆలోచించినా దానికి కారణం మాత్రం స్ఫురించల ఆమెకు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ రాత్రెల్లా ఆమెకు నిద్రపట్టలేదు. ఎంతసేపటికి ఆనాడు తారకేశ్వరంలో అతన్ని తీసుకువెళ్ళి భోజనం పెట్టిన దృశ్యమే కళ్ళకు కనిపించసాగింది. సుందరమైన అతడి సుకుమార శరీరంలో ఇంత బలము, తేజస్సు ఎలా అణిగి ఉన్నాయా అని ఆలోచించసాగింది. అలా ఆలోచించిన కొద్దీ కన్నీళ్లతో ఆమె ముఖం తడిసి ముద్దైపోయింది. చిన్నతనంలో రమేషుడు ఒకప్పుడు రమను ప్రేమించాడు. అది కేవలం చిన్నతనపు ప్రేమ అనటానికి ఏమీ సందేహం లేదు. కానీ అది ఎంత గంభీరమైనదో ఆనాడు తారకేశ్వరంలో రమతో సంబంధం పూర్తిగా తెంచివేసుకుని వచ్చిన రోజున తెలిసి వచ్చింది. తరువాత ఆ భయంకరమైన రాత్రి గడిచిన నాటి నుంచి రమ విషయం ఏదైనా అతనికి సహారాలా
తోచసాగింది. కానీ అది అతడి పని పాటల మీద, చదువు సంధ్యల మీద, ఇలా అన్నిటి మీద విరక్తి కలిగిస్తుందని మాత్రం ఎన్నడూ ఊహించలా అతడు. అంచేత ఎటు చూచినా ఆత్మీయులు అన్నవారు లేకపోవటంతో ఒక్క క్షణం కూడా ఆ ఊళ్ళో ఉండటానికి మనస్సు పోవటం లేదు అతడికి. అలాంటప్పుడు ఈ క్రింద రాసిన సంఘటనలతో అతడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. కాలవకు అవతల వైపున ఉన్న సిర్పూర్ గ్రామం వాళ్ళ జమీందారీలోదే. ఆ ఊళ్ళో ముసల్మానుల సంఖ్యే ఎక్కువ. ఒక రోజున వాళ్ళందరూ కలిసి జట్టుగా రమేషుడి దగ్గరకు వచ్చారు. మేమంతా మీ ఎస్టేట్లోని వాళ్ళమే అయినా మేము ముసల్మానులమని చెప్పి మా పిల్లల్ని మీ స్కూల్లో చేరనివ్వటం లేదు. చాలాసార్లు ప్రయత్నించి కూడా విఫల మనోరథులమయ్యాం. ఎంత బతిమాలుకున్నా మాస్టర్లు మా పిల్లల్ని చేర్చుకోవటానికి ఏమాత్రం అంగీకరించడం లేదు అని మొరపెట్టుకున్నారు. రమేషుడికి ఆశ్చర్యము, కోపం కూడా కలిగాయి. ఇలాంటి అన్యాయం, అత్యాచారం ఎక్కడా వినలేదే నేను. మీ పిల్లల్ని ఇవాళ తీసుకురండి, నేను దగ్గరుండి వాళ్లను స్కూల్లో చేర్పిస్తాను అన్నాడు. మేము మీ ప్రజలమే, ఖజానా నిండితేనేగా జమీందారీ భోగాలను అనుభవిస్తున్నది. కనుక హిందూ జమీందారంటే మాకేం భయం లేదు. కానీ ఈ విషయంలో తగాదా పెట్టుకున్నందువల్ల లాభం లేదు. ఎంచేతంటే తగాదా బయలుదేరాక యథార్థానికి ఉపకారం ఏమీ జరగదు. మేము మా ఊళ్ళోనే ఒక చిన్న స్కూల్ను పెట్టుకోవాలనే సంకల్పంతో చిన్నబాబు గారు ఏదైనా సహాయం చేస్తారని వచ్చాం అన్నారు వాళ్ళు. తగాదలన్నా పోట్లాటలన్నా రమేషుడికి విసుగెత్తిపోయింది. అంచేత ఆ విషయాన్ని ఇంకా సాగదీయక వాళ్ళ ఆలోచనే బాగుందని చెప్పి అప్పటినుంచి వాళ్లకు కొత్త స్కూల్ పెట్టించాలనే ప్రయత్నంలో నిమగ్నుడయ్యాడు. వాళ్ల సంపర్కం వల్ల రమేషుడు మానసికంగా స్వస్థుడవటమే కాకుండా సంవత్సరం నుంచి అతడు కోల్పోయిన బలాన్ని క్రమశః పుంజుకోసాగాడు. కుమాపురంలోని హిందువుల మాదిరిగా వీళ్ళు ప్రతి స్వల్ప విషయానికి తగాదాలు పెట్టుకోరని గ్రహించాడు. అథవా పెట్టుకున్న మాటి మాటికి కోర్టుకు పరిగెత్తరు. అదీగాక ఇష్టమో అయిష్టమో ఏదైనా ఊళ్ళో పెత్తందారులు చెప్పినట్లు నడుచుకోవటానికే ప్రయత్నిస్తారు. విశేషించి ఆపదలలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ఒకరికొకరు సహాయపడినట్లుగా సహాయపడటం హిందువుల్లో ఎక్కడా చూడలేదు అతడు. కులభేదాలంటే రమేషుడికి ఎప్పుడూ ఇష్టం లేదు. అందులో ఈ రెండు ఊళ్లను పోల్చి చూసుకునేసరికి ఆ అయిష్టం మరింత ఎక్కువైంది. హిందువులలో ధార్మికంగా, సామాజికంగా ఉన్న అసమానత్వమే వాళ్లలో అంత ద్వేషానికి, అసూయకి కారణమనుకున్నాడు. ముసల్మానులలో ధర్మ విషయకంగా అందరూ సమానులే. అందువల్లనే వాళ్లలో ఉండే ఐకమత్యం హిందువుల్లో ఉండదు, ఉండబోదు. ఇప్పుడా జాతి విభేదాలను పోగొట్టడానికి ఉపాయం లేనప్పుడు అసలు అలాంటి ప్రసక్తే పల్లెటూళ్లలో తీసుకురావటానికి వీల్లేనప్పుడు వాళ్లలో కలహాలను పోగొట్టి సఖ్యత కూర్చాలని ప్రయత్నించటం వృధా శ్రమ. అంచేత ఇటీవల కొన్ని రోజుల నుంచి తన ఊరి వారి కోసం వృధా శ్రమ పడినందుకు రమేషుడికి పశ్చాత్తాపం కలిగింది. వీళ్ళు సర్వదా అలా కొట్టుకుంటూనే ఉంటారనే నిశ్చయం కలిగింది. వీళ్ళు ఏనాటికి ఏ విధంగానూ బాగుపడరేమో. ఈ విషయం పరీక్షించి తెలుసుకోవాలి. అనేక కారణాల వల్ల చాలా రోజుల నుంచి పెత్తల్లిని చూడటం పడలేదు. ఆ కొట్లాట జరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగానే అసలు అటు వెళ్ళటం మానేశాడు. ఇవాళ పొద్దున్నే నిద్రలేచి సరాసరి పెత్తల్లి గారి ఇంటికి వచ్చాడు. పెత్తల్లి తెలివితేటల మీద, లోకజ్ఞానం మీద అతడికి ఎంత విశ్వాసం ఉందో అతడికే తెలియదు. ఆమె అప్పటికీ లేచి స్నానం చేసి సులోచనాలు పెట్టుకుని తన గదిలో చాప మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవటం ఆశ్చర్యంగా చూశాడు రమేషుడు. ఇతన్ని చూచి ఆమె కూడా ఆశ్చర్యపడింది. ఆమె పుస్తకం మూసి అతన్ని లోపలికి రమ్మని కూర్చోమని, ఇంత పొద్దున్నే వచ్చావేమ్రా అని అడిగింది అతని ముఖం కేసి చూస్తూ.
చాలా రోజుల నుంచి నిన్ను చూడటానికి పడలేదు పెద్దమ్మ. నేను సిరిపూర్లో స్కూల్ పెట్టించాను. విన్నాను, కానీ మన స్కూల్కి పాఠాలు చెప్పడానికి పోవటం మానేశావుట, ఎందుకని? ఆ సంగతి మాట్లాడటానికే వచ్చాను పెద్దమ్మ. వీళ్ల మంచి కోసమని ప్రయత్నించటం వృధా శ్రమ. తమ మంచి తాము తెలుసుకోలేని వాళ్ళు, పైగా ఇంత అహంకారం అభిమానం గలవాళ్ళు, వాళ్లతో పడి ఉండడం వల్ల వృధాగా శత్రువుల్ని పెంచుకోవటం తప్ప నాకేం లాభం? కనుక ఎవరి మంచికి ప్రయత్నిస్తే నిజంగా వాళ్లకు మేలు కలుగుతుందో వాళ్ల కోసమే ప్రయత్నిస్తాను నేను. ఇవేవి కొత్త సంగతులు కావు రమేష్. ప్రపంచంలో మంచి చేద్దామని ప్రయత్నించే వాళ్లకు ఎప్పుడూ శత్రువులు ఎక్కువే. ఆ భయంతో వెనక్కి తిరిగిపోయే వాళ్లలోనే నువ్వు కలిస్తే ఎలా జరుగుతుంది నాయన? ఈ గురుతరమైన భారాన్ని భగవంతుడు నీ మీదనే మోపాడు. నువ్వు దీన్ని మోయక తప్పదు. అన్నట్టు, ఏమిరా నాయనా, నువ్వు వాళ్ళ చేతి నీళ్లు కూడా తాగుతున్నావటగా? రమేషుడు నవ్వుతూ, ఇదిగో చూడు పెద్దమ్మ, అప్పుడే ఈ సంగతి నీ చెవిని కూడా పడిందా? ఇప్పటి వరకు తాగలేదు, కానీ అలా తాగితే తప్పు అని అనుకోను నేను. మీరు అంగీకరించే కులభేదాలు ఒప్పుకోను నేను అన్నాడు. ఆమె ఆశ్చర్యపోతూ, ఒప్పుకోకపోవడమేమిట్రా? ఇదంతా ఒట్టిదాయే, కులభేదాలు లేవాయే, నువ్వు ఒప్పుకోకపోవటానికి అని అడిగింది. ఆ సంగతి అడగటానికి ఇవాళ నీ దగ్గరకు వచ్చాను పెద్దమ్మ. జాతి భేదాలున్నాయి, ఒప్పుకుంటాను, కానీ అలా ఉండడం మంచిదని మాత్రం ఒప్పుకోను. ఎందుకని? రమేషుడు కొంచెం ఉత్తేజితుడై, ఎందుకో అది నీకు కూడా చెప్పాలా? వాటి మూలాన్నే ఇన్ని మనస్పర్ధలు, తగాదాలు అని నీకు మాత్రం తెలీదు? సంఘంలో ఎవరినైతే తక్కువ జాతి వాళ్ళని దూరంగా ఉంచుతారో వాళ్ళు అగ్రజాతుల వారిని ద్వేషిస్తూ ఉంటారు. తాము తక్కువ వాళ్ళుగా ఉన్నందుకు విరుద్ధంగా విప్లవం వల్లనే తమకు విముక్తి కలుగుతుందని భావిస్తారు. అది స్వాభావికం. హిందువులకు కలిసి మెలిసి ఉండటం తెలియదు, అలా ఉండాలని అనుకోరు కూడా. వీళ్లకు తెలిసిందల్లా దూరంగా తోసేయటమే. తనను, తన జాతిని రక్షించుకోవాలని, వృద్ధి పొందించుకోవాలని ఉన్న ప్రాపంచిక నియమాన్ని మనం ఒప్పుకోం. కనుకనే మనం నానాటికి క్షీణించిపోతున్నాం. జనాభా లెక్కల ఫలితాలను గనక చూశామంటే భయం వేస్తుంది పెద్దమ్మ. తోటి మానవుణ్ణి తక్కువ వాడని అవమానించిన దానికి ఫలితం ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. హిందువుల సంఖ్య నానాటికి ఎలా క్షీణిస్తూ ఉందో, ముసల్మానుల సంఖ్య ఎలా వృద్ధి పొందుతూ ఉందో చూస్తే తెలుస్తుంది. అయినా హిందువులకు ఆ పరిజ్ఞానం కలగటం లేదింకా అన్నాడు. విశ్వేశ్వరి నవ్వుతూ, నువ్వు ఈ చెప్పిందంతా విన్నా నాకు ఆ పరిజ్ఞానం కలగటం లేదు రమేష్. నువ్వు చెప్పిన వాళ్ళు వాళ్ళలోని గుణ విశేషం వల్లనే వృద్ధి పొందితే పొందొచ్చు, కానీ ఈ తక్కువ కులాల వాళ్ళంతా తాము హీనంగా ఉన్నామనే కారణం వల్లనే జాతిని వదులుకుంటూ ఉంటే బహుశా మాకు ఆ పరిజ్ఞానం కలిగే ఉండేది. హిందువులు క్రమంగా తగ్గిపోతున్నారని నాకు తెలుసు, కానీ దానికి కారణం ఉంది. అది కూడా సమాజంలోని పొరపాటే నిజంగా, కానీ తక్కువ కులాల వాళ్ళు కులం వదులుకోవడానికి కారణం మాత్రం అది కాదు. కేవలం తాను హీనజాతి వాణ్ణని ఏ హిందువు కులాన్ని వదులుకోడు అన్నది. రమేషుడు సందిగ్ధ కంఠంతో, కానీ ఇదే కారణమని అభిజ్ఞులు ఊహిస్తున్నారు పెద్దమ్మ అన్నాడు. ఊహకు విరుద్ధంగా చర్చిస్తే లాభం లేదు. ఫలానా ఊళ్ళో ఇంతమంది తక్కువ కులాల వాళ్ళు ఈ కారణం వల్ల ఈ సంవత్సరం ఇంతమంది జాతిని వదులుకున్నారు అని ఎవరైనా చెప్పగలిగితే ఆ అభిజ్ఞుల మాటను అంగీకరిస్తాను నేను. కానీ అలా ఎవ్వరూ చెప్పరని నాకు నిశ్చయంగా తెలుసు అన్నది విశ్వేశ్వరి. రమేషుడు అప్పటికీ తర్కిస్తూ, కానీ హీనజాతుల వాళ్ళంతా అగ్రజాతుల వారిని ద్వేషిస్తూ ఉంటారనే నా పరిపూర్ణమైన విశ్వాసం పెద్దమ్మ అన్నాడు.
రమేషుడి ఆవేశాన్ని చూసి విశ్వేశ్వరి నవ్వుకుంది. నిజం కాదు నాయన, అది ఏమాత్రం నిజం కాదు. ఇవి మీ బస్తీలు కావు. ఈ పల్లెటూళ్ళలో తన కులం తక్కువ అని ఎక్కువ అని ఎవ్వరూ తలపట్లు పట్టుకోరు. అన్నదమ్ముల్లో తమ్ముడు తాను చిన్నవాణ్ణని అన్నను ఎలా ద్వేషించడో అలాగే పల్లెయ్యులంతా. ఇక్కడ కాయస్థుడు తాను బ్రాహ్మణ్ణి కాలేకపోయానే అని బాధపడడు. పల్లెవాడు తాను కాయస్థుణ్ణి కావాలని ప్రయత్నించడు. అన్నగారికి నమస్కరించడానికి తమ్ముడు ఎలా సంకోచించడో బ్రాహ్మడి పాదధూళి తీసుకోవటానికి కాయస్థుడు వెనుదీయడు. అది కాదు నాయన, జాతి భేదాలు హింసా విద్వేషాలకు హేతువులు కావు. కనీసం మన బెంగాలీ గ్రామాల్లోనైనా కావనుకో అంది. రమేషుడు తనలో తాను ఆశ్చర్యపోయి, అయితే ఇదేమిటి పెద్దమ్మ, ఆ ఊళ్ళో అంతమంది ముసల్మాన్లు ఉన్నారా? వాళ్లలో ఇలాంటి తగాదాలు లేవు. ఆపదల్లో ఒకరినొకరు ఇలా గొంతులు బిగించుకోరు. ఆ రోజున ద్వారకా ఠాకూరు ప్రాయశ్చిత్తం కాకుండా పోయాడని అతడి శవాన్ని ఎవ్వరూ తాకనైనా తాకలేదని నీకు తెలుసుగా అన్నాడు. తెలుసు నాయన, అన్నీ తెలుసు. కానీ దానికి జాతి భేదాలు కారణం కాదు. ఈ ముసల్మానుల్లో ఇంకా యథార్థమైన ధర్మం ఉండటమే దానికి కారణం. కానీ మనలో అది లేదు. యథార్థమైన ధర్మం అనేది మన గ్రామాల్లో నశించిపోయింది. మిగిలి ఉన్నదల్లా ఆచారాలనే మత సంస్కారాలు, వాటిని గురించి వృధాగా తెచ్చిపెట్టుకునే వివాదాలును. రమేషుడు నిరాశాభావంతో ఒక్క నిట్టూర్పు విడిచి, దీని ప్రతీకారానికి ఉపాయమేమీ లేదా పెద్దమ్మా అని అడిగాడు. లేకపోవడమేమి నాయనా, జ్ఞానం ఒకటే ప్రతీకారం. నువ్వు ఏ మార్గంలో అడుగుపెట్టావో అదే మార్గం దానికి. అందుకనే నిన్ను నీ జన్మభూమిని విడిచి వెళ్ళవద్దని నేను చెప్తూ ఉండటం. రమేషుడు ఏదో జవాబు చెప్పబోతూ ఉండగా విశ్వేశ్వరి ఆ మాటకు అడ్డొచ్చి, ముసల్మానుల్లోనే అజ్ఞానం ఎక్కువ కదా అని నువ్వు అనబోతున్నావు కదా, కానీ వాళ్ళ సజీవమైన ధర్మమే వాళ్ళని అన్ని విధాలా కాపాడుతుంది. ఒక సంగతి చెప్తున్నా రమేష్, సిరిపూర్లో నువ్వు బహుశా వినే ఉంటావు. జఫర్ అనే ధనవంతుణ్ణి వెలేశారు. అతడు తన సవత్తల్లికి అన్నం పెట్టలేదట. కానీ మన గోవింద గంగూలీ తన పెద్ద వదిన గారిని చచ్చేట్టు కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. మన సంఘం అతన్ని శిక్షించకపోతే పోయే, అతడే ఇప్పుడు సంఘానికి ఒక పెద్ద తలకాయ అయినాడు. ఇలాంటి అపరాధాలన్నీ మనలో వ్యక్తిగత పుణ్యపాపాలుగా లెక్కిస్తారు. ఇట్లాంటి వాటికి శిక్ష విధిస్తే భగవంతుడే విధిస్తాడు, లేకపోతే లేదు. కానీ గ్రామీణులకు ఇలాంటి వాటితో నిమిత్తం లేదు. ఈ కొత్త సంగతి విని రమేషుడు ఆశ్చర్యపోయాడు. మరొక వైపున ఇది పరమ సత్యమని విశ్వసించటానికి అతనికి సందేహం కలిగింది. విశ్వేశ్వరి అది గమనించి, ఫలితమే గత్యంతరమని పొరపాటు పడకు నాయనా. నీ మనస్సులోని సందేహం ఎంచేత తొలగిపోలేదో. ఉత్తమ జాతి, హీన జాతి అని తగులాడుకోవటం ఉన్నతికి ఒక అవరోధమైతే కావచ్చు, కానీ అది అసలు పద్ధతి మాత్రం కాదు రమేష్. ఈ మాటల్లోని యథార్థం తెలుసుకోవాలంటే పట్నానికి సమీపంలో ఉండే 2 ఊళ్ళు వెళ్ళి చూసి వాటితో మన గ్రామాన్ని పోల్చి చూసుకో, నీకే అర్థమవుతుంది అన్నది. కలకత్తాకు సమీపంలో ఉన్న 1-2 పల్లెటూళ్లతో రమేషుడికి బాగా పరిచయం ఉంది. ఆ ఊళ్ళ సంగతి గుర్తుకు తెచ్చుకోగానే హఠాత్తుగా అతడి కళ్ళ ముందు నుంచి ఏదో తెర తొలగినట్లయింది. అతడు ఆశ్చర్యంతో విశ్వేశ్వరి ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. ఆమె అదేమీ గమనించకుండానే తన మామూలు ధోరణిలోనే చెప్పుకుపోసాగింది. అందుకనే నిన్ను జన్మభూమి విడిచి వెళ్ళవద్దని మాటి మాటికి చెప్తున్నది నేను. నీలాగా బయట ఊళ్ళకు పోయి చదువుకుని గొప్పవాళ్ళైన వారు మళ్ళీ స్వగ్రామాలకు తిరిగొచ్చి
తిరిగి వచ్చి ఉండినా గ్రామాలతో సంబంధం పూర్తిగా తెగగొట్టుకుని వెళ్లకుండా ఉండినా ఈ పల్లెటూళ్ళు ఈనాడు ఇంత దుర్దశలో ఉండేవి కావు. వాళ్ళు గోవింద గంగూలీ లాంటి వాళ్లను నెత్తికెక్కించుకుని నీలాంటి వాళ్లను ఎన్నడూ తరిమి వేసేవాళ్ళు కాదు. రమేషుడికి రమ సంగతి జ్ఞాపకం వచ్చింది. అంచేత మళ్ళీ అభిమానంతో, దూరంగా తరిమివేసినా మాకేమీ బాధ లేదు పెద్దమ్మ అన్నాడు. విశ్వేశ్వరి అతడి అభిమానాన్ని గ్రహించింది, కానీ దానికి కారణమేమిటో గ్రహించలేకపోయింది. అలా జరగటానికి వీలేదు రమేష్. ఇటూ వచ్చావు, పని ప్రారంభించావు, దాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే జన్మభూమి నిన్ను క్షమించదు అన్నది. ఎందుకని పెద్దమ్మ? ఇది నా ఒక్కడి జన్మభూమి కాదుగా. పెద్దల్లి కొంచెం ఉద్దీప్తయ్యి, నీది ఒక్కడిది కాకపోవడం ఏమిటి నాయన? నీ ఒక్కడిదే. కన్నతల్లి తన బిడ్డను నోరు తెరిచి ఏదీ అడగదని నీకు తెలుసుగా. అంచేతనే ఆమె దుఃఖం ఇంతమంది ఉన్నా ఎవ్వరి చెవిని పడలేదు. నువ్వు ఇక్కడికి రాగానే మాత్రం వినగలిగావు అన్నది. రమేషుడు ఇంక తర్కించలేదు. కాసేపు మెదలకుండా కూర్చుని మాట్లాడకుండా అతి శ్రద్ధతో ఆమె పాదధూళి శిరసావహించి మెల్లిగా బయటికి వెళ్ళిపోయాడు. భక్తి, కరుణ, కర్తవ్యాలతో పరిపూర్ణమైన హృదయంతో రమేషుడు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది. అతడు తన గదిలో తెరిచి ఉన్న కిటికీ ముందర నిలబడి ఆకాశం వంక చూస్తున్నాడు. చటుక్కున ఎవరో కుర్రవాడి పిలుపు విని ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. రమ తమ్ముడు యతీన్ గుమ్మం బయట నుంచుని సిగ్గు వల్ల ఎర్రనైన ముఖంతో చిన్నబావా అని పిలుస్తున్నాడు. రమేషుడు దగ్గరకు వెళ్ళి చేయి పుచ్చుకొని వాణ్ణి లోపలికి తీసుకొచ్చి, ఎవరిని పిలుస్తున్నావు యతీన్ అని అడిగాడు. మిమ్మల్నే. నన్నా? నేను చిన్నబావనని ఎవరు చెప్పారు నీకు? అక్క. అక్క నన్ను ఏమి అడిగిరమ్మని పంపింది? యతీన్ తల ఊగిస్తూ, ఏమి అడగమన్లా, నన్ను వెంట పెట్టుకుని బావగారింటికి తీసుకువెళ్ళరా అంది. అదిగో అక్కడి నుంచుంది అని అతడు గుమ్మం వైపు చూపాడు. రమేషుడు విస్మితుడై గబగబ యువతలకు వచ్చి చూచాడు. రమ స్తంభం చాటున నుంచుని ఉంది. ఇవాళ ఏమి నా అదృష్టం! నాకు కబురు చేయకపోయినావా? నువ్వే కష్టపడి వచ్చావెందుకు? రా, లోపలికి రా అన్నాడు రమేషుడు. రమ కొంచెం వెనక ముందాడింది. తరువాత యతీన్ చేయి పుచ్చుకొని రమేషుడు వెంట గది గుమ్మం దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇవాళ ఒక వస్తువును అర్థించడానికి వచ్చాను మీ ఇంటికి. చెప్పండి, ఇస్తారా అని ఆమె రెప్పవాల్చకుండా రమేషుడి ముఖం కేసి చూస్తూ ఊరుకుంది. ఆ చూపుతో రమేషుడి హృదయ తంత్రులన్నీ ఒక్కసారి తెగిపోయినట్లయినాయి. క్షణం క్రితం వరకు అతడి మనస్సులో దీప్తవంతంగా ఉన్న సంకల్పాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఒక్కసారి ఆరిపోయి చీకట్లు కమ్ముకున్నట్లయింది. అయినా ఏం కావాలో అడుగు అన్నాడు. అస్వాభావికమైన అతడి శుష్క దృష్టి ఆమె గమనించలేదు. ఆమె అలాగే అతడి ముఖం కేసి చూస్తూ, ముందు మాట ఇవ్వండి అంది. రమేషుడు ఒక్క క్షణం మెదలకుండా ఊరుకుని తల ఊగిస్తూ, అది నా వల్ల కాదు. నిన్ను ఏమీ ప్రశ్నించకుండా మాట ఇచ్చే నా సామర్థ్యాన్ని నువ్వే నీ చేతులారా హరించుకున్నావు అన్నాడు. రమ ఆశ్చర్యంతో, నేనా అన్నది. నీకు తప్ప ఆ సామర్థ్యం ఇంకెవరికి లేదు రమ్మ. నీకు ఇవాళ ఒక యథార్థం చెప్తున్నాను రమ్మ. విశ్వసించితే విశ్వసించు, లేకపోతే లేదు. అది పూర్తిగా లుప్తమై ఉండకపోతే ఈ విషయం ఎప్పటికీ నీతో చెప్పలేకపోయేవాణ్ణేమో అని కాసేపాగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. ఇవాళ చెప్పినా నీకు కానీ నాకు కానీ వచ్చేది పోయేది ఏమీ లేదు. అందుకనే చెప్తున్నాను. నీకు ఇవ్వకూడనిది ఆ రోజు వరకు నా దగ్గర ఏమీ లేదు.
ఎందుకనో తెలుసా? రమ తల తిప్పుతూ "ఉహుం" అంది. కానీ సిగ్గుతో ఆమె శరీరం అంతా గగురు పొడిచింది. కానీ విన్నాక కోపం తెచ్చుకోకు, సిగ్గుపడొద్దు. ఏదో ఒక ప్రాచీన గాథ వింటున్నాననుకో. ఆ సంగతి చెప్పనీయకుండా అడ్డుపడదామని రమ మనసులో మహా అనుకుంది. కానీ క్రిందికి వంచుకున్న తల అసలు పైకి ఎత్తలేకపోయింది. రమేషుడు అలాగే శాంతంగా నిర్లిప్త కంఠంతో చెప్పసాగాడు. నిన్ను ప్రేమించేవాణ్ణి రమ. అలా ఎవ్వరినీ ప్రేమించి ఉండరని ఇవాళ అనుకుంటున్నాను. మన ఇద్దరికీ పెళ్ళి అవుతుందని చిన్నప్పుడు మా అమ్మ అనగా విన్నాను. తరువాత ఆ ఆశలన్నీ నిష్ఫలమైన రోజున నేనెంతో ఏడ్చాను. ఆ సంగతి ఇప్పటికీ జ్ఞాపకం ఉంది నాకు. ఈ మాటలు కరిగించిన సీసంలా ఆమె చెవిన పడి దహించసాగినాయి. అపరిచితమైన ఈ అనుభూతి వల్ల కలిగిన తీవ్రమైన బాధతో ఆమె హృదయం ముక్కలైపోయింది. కానీ అడ్డుపడేందుకు తగిన ఉపాయం తోచక నిస్సహాయురాలిలాగా విగ్రహంలా కూర్చుని విషలిప్తమైన అతడి మధుర వాక్కులను ఒక్కొక్కటే అన్నీ వింటూ ఊరుకుంది. నీకు ఈ సంగతులన్నీ చెప్పటం అన్యాయమని అనుకోవచ్చు నువ్వు. నా మనసులో కూడా అలాంటి సందేహం ఉండటం వల్లనే ఆనాడు తారకేశ్వరంలో ఒక్క పూట ఆదరంతో నా జీవితాన్నంతా మార్చివేసినప్పుడు కూడా ఏమీ చెప్పలేక మెదలకుండా ఊరుకోవటం నా విషయంలో చాలా అసహజంగా తోచింది. రమ ఇంకా సహించలేకపోయింది. అందుకనేనా ఇవాళ మీ గుమ్మంలో అడుగుపెట్టగానే నన్ను అవమానించటం అన్నది. అవమానమా? ఏమాత్రం కాదు. ఇందులో మానాభిమానాల ప్రసక్తి లేదు. ఈ చెప్పింది ఎవరి కథో? ఆ రమవి నువ్వు కాదు, ఆ రమేషుణ్ణి నేను కాదు. విను, అప్పుడు నాకు ఎంచేతనో గాని నాకు ఎలాంటి అమంగళం సంభవించినా నువ్వు ఏమాత్రం సహించలేవని ఒక వెర్రి నమ్మకం ఉండేది. చిన్నప్పుడు మనం ఒకరినొకరు ఇష్టపడిన సంగతి నువ్వు ఈనాటికి మర్చిపోలేదని అనుకున్నానేమో బహుశా. అందుకనే నీకేమీ చెప్పకుండా నీ ఛాయలో నిలిచి నా జీవిత కార్యాలన్నీ మెల్లిగా చేసుకుపోదాం అనుకున్నాను. కానీ ఆ తరువాత ఆ రాత్రి అక్బర్ నోట వినేసరికి నువ్వే అతన్ని అక్కడికి పంపావని. హరే, ఏమిటి బయట ఆ గందరగోళం? దేనికోసం? బాబు అని వ్యాకులపాటుతోనూ భయంతోనూ గోపాల్ సర్కార్ పిలిచిన పిలుపుతో రమేషుడు ఇంట్లోంచి బయటికి రాగానే, బాబు, పోలీసులు భుజువాను అరెస్ట్ చేశారు అని చెప్పాడు. ఎందుకు? భయంతో గోపాల్ సర్కార్ పెదవులు వణికిపోతున్నాయి. మొన్న రాత్రి రాధానగరంలో జరిగిన దొంగతనంలో వీడు కూడా ఉన్నాడట అని చెప్పగలిగాడు అతి ప్రయత్నం మీద. రమేషుడు గదివైపున చూసి, ఇంకా ఒక్క నిమిషమైనా ఇక్కడ ఉండకు రమా, పెరటిదారిన బయటికి వెళ్ళు, పోలీసులు సోదా చెయ్యనిదే విడిచిపెట్టరు అన్నాడు. రమ వివరణమైన ముఖంతో లేచి నిలబడి, మీకేం భయం లేదు కదా అంది. చెప్పలేను, ఇది ఎంత దూరం పోయిందో ఇంకా తెలియదు నాకు అన్నాడు. ఒక్కసారి రమ పెదవులు వణికినాయి. ఆ రోజున పోలీసులకు తనే స్వయంగా ఇచ్చిన రిపోర్టు సంగతి గుర్తుకొచ్చింది. చటుక్కుని ఏడుస్తూ, నేను వెళ్ళను అన్నది. రమేషుడు విస్మయంతో ఒక్క క్షణం మాట్లాడకుండా ఊరుకుని, ఛీ, ఇక్కడ ఉండకూడదు రమా, చప్పున బయటికి వెళ్ళిపో అని ఇంకా మరో మాట వినిపించుకోకుండానే యతీన్ను చెయ్యి పుచ్చుకుని బలవంతాన తీసుకొచ్చి అక్కను తమ్ముణ్ణి పెరటిదారిని బయటికి పంపివేసి తలుపులు మూసేశాడు. ఇప్పటికీ 2 మాసాలయ్యింది. కొంతమంది దొంగలతో పాటు భుజువాను కూడా లాకప్లో ఉంచారు. ఆ రోజున రమేషుడు ఇల్లు సోదా అయితే చేశారు, కానీ అనుమానించదగ్గ వస్తువులేమీ దొరకలేదు. దొంగతనం జరిగిన నాడు భుజువ తన వెంటనే ఉన్నాడని, ఇద్దరం కలిసి మా అమ్మాయికి సంబంధం చూడటానికి వెళ్ళామని భైరవాచారి సాక్ష్యం చెప్పాడు.
అయినా అతన్ని జామీను మీద విడిచిపెట్టలేదు. వేణి వచ్చి, ఎంతో దూరం ఆలోచించి పనులు చెయ్యాలి రమా, లేకపోతే శత్రువును అణచడం సులభమా? ఆ రోజున భుజువ తన యజమాని ఆజ్ఞ ప్రకారం కర్ర తీసుకుని చేపలు లాక్కెళ్ళడానికి మా ఇంటి మీదకు వచ్చాడు అని నువ్వు రిపోర్టు చెయ్యకపోతే ఆ వెధవను పట్టుకోవటం సాధ్యమయ్యేదా? దాంతోపాటు రమేషుడి మీద కూడా 2 ముక్కలు జోడించమని నేనెంత చెప్పినా మీరెవ్వరూ నా మాట చెవిని పెట్టారు కారు గదా అన్నాడు. రమ ముఖం వాడిపోవటం వేణి కనిపెట్టి, నువ్వు సాక్ష్యం చెప్పటానికి వెళ్ళనక్కర్లేదులే, అథవా వెళ్ళవలసి వస్తే మాత్రం తప్పేముంది ఇందులో? జమీందారీ నిలుపుకోవాలంటే ఇలాంటి విషయాల్లో వెనకాడితే సాగదు అన్నాడు. రమ ఏమీ జవాబు చెప్పలేదు. వేణి చెప్తూనే ఉన్నాడు, కానీ వాణ్ణి పట్టించటం అంత సులభం కాదు. అయినా వాడు ఎత్తులు వేయటంలో ఏమీ తగ్గటం లేదు. ఇదిగో కొత్త స్కూల్ ఒకటి పెట్టించాడుగా, దాని మూలంగా మనకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా? అసలే ఈ ముసల్మానులు జమీందారులంటే లక్ష్య పెట్టడం లేదు. ఆ పైన వాళ్ళు చదువు కూడా నేర్చుకున్నారంటే మన జమీందారీ ఉండి లేనట్టే అవుతుంది. నేను ముందుగానే చెప్తున్నాను తెలుసా. జమీందారీ విషయాల్లో రమ ఎప్పుడూ వేణి సలహా ప్రకారమే నడుస్తుంది. ఈ విషయంలో ఇద్దరికీ ఎన్నడూ అభిప్రాయ భేదం రాలేదు. ఇవాళే మొదటిసారిగా రమ తర్కిస్తూ ఉంది. రమేష్ దాకు కూడా నష్టం వస్తుందిగా మరి అన్నది. ఈ విషయం వేణికి తెలియంది కాదు. కొంచెంసేపు ఆలోచించి తాను అదివరకే స్థిరీకరించుకున్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. నీకేం తెలుసు రమా, ఇందులో తనకే నష్టమనే ఆలోచనే లేదు వాడికి. మనమిద్దరం నష్టపడితే చాలు, వాడికి అదే సంతోషం. చూస్తున్నావుగా, వచ్చినప్పటి నుంచి డబ్బు ఎలా విరజిమ్ముతున్నాడో చూస్తున్నావుగా. ఎటు చూసినా ఈ అలగా జాతుల వాళ్ళంతా చినబాబు చినబాబు అని ఒకటే గొడవ. ఏమిటో మహా వాడొక్కడే మనిషి అయినట్టు, మనం ఎవరూ కానట్టు. కానీ ఆటే రోజులు సాగవు. ఇంకా ఇలా వాణ్ణి పోలీసుల దృష్టిలో పడేట్టు చేశానుగా, వాడి సంగతి అటో ఇటో తేలిపోవాలి ఈ దెబ్బతో అంటూనే వేణి తనలో తాను ఆశ్చర్యపోయాడు. ఈ సంగతి విన్న మీద రమ దగ్గర నుంచి తాను ఆశించిన ప్రోత్సాహం కానీ ప్రోద్బలం కానీ రాకపోవటం గమనించాడు. పైగా ఆమె ముఖం ఒక్కసారిగా వివరణమైపోయి ఉంది. నేను రిపోర్ట్ చేశానని రమేష్ దాకు తెలిసిందా అని అడిగింది. నాకు సరిగ్గా తెలియదు, కానీ బహుశా తెలిసే ఉంటుందనుకుంటాను. భుజువా కేసులో అన్ని సంగతులు బయటపడతాయి. రమ ఇంకేమీ మాట్లాడలేదు. ఆమె మెదలకుండా మనస్సుకు తగిలిన అఘాతాన్ని సంభాళించుకోసాగింది. రమేషుణ్ణి కష్టాల్లో పడవేయటంలో తనే అగ్రేసరురాలన్న సంగతి రమేషుడికి తెలియకుండా ఉండి ఉండదు అని ఆమెకు తోచసాగింది. అందరికంటే తనే ప్రధాన కారణమని అతడికి తెలియకుండా ఉండదు అని. ఒక్క క్షణం గడిచాక, ఇప్పుడు అందరి నోట అతడి మాటే కదూ వేణిదా అని అడిగింది. కేవలం మన ఊళ్ళోనే కాదు, ఇంకా 4-5 ఊళ్ళల్లో కూడా స్కూళ్ళు పెట్టించడానికి, రోడ్డు వేయించడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇప్పుడే అలగా మూకంతా దొరల దేశంలో ఊరికి 1-2 స్కూళ్ళు ఉన్నాయట, అందుకనే వాళ్ళు అంత గొప్పవాళ్ళయ్యారు అని చెప్పుకుంటున్నారట. ఏ ఊళ్ళో స్కూల్ పెట్టుకున్నా ప్రతి ఊరి స్కూలుకి తాను 200 ఇస్తానని ప్రచారం కూడా మొదలు పెడుతున్నాడట వీడు. వాడి తండ్రి తాత సంపాదించి ఇచ్చిపోయిన ఆస్తి అంతా ఇలాగే ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు ముసల్మానులంతా వాణ్ణి పైగంబర్ని కొలిచినట్లు కొలుస్తున్నారు. తన పేరు కూడా అతడి పేరుతో కలిసి ఉంటే ఎలా ఉండేదో కదా అన్న ఆలోచన ఆమె హృదయంలో విద్యుల్లతలా మెరిసిందొకసారి. కానీ అది ఒక్క క్షణం సేపే. మరుక్షణంలో రెట్టింపు చీకటి కమ్ముకుంది ఆమె హృదయంలో. వేణి మళ్ళీ చెప్పసాగాడు.
నేను అంత సులభంగా విడిచిపెట్టను వాణ్ణి. మన రైతులందరినీ ఇలా రెచ్చగొడుతూ ఉంటే జమీందారుని అయి ఉండి నేను కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటాననే మాట ఒట్టిది. ఆ భైరవాచారిగాడు భుజువా పక్షాన సాక్ష్యం చెప్పాడుగా, చూస్తాను వాడి కూతురు పెళ్ళి ఎలా చేస్తాడో. మరో సన్నాహం కూడా ఉంది. గోవిందబాబాయ్ ఏమంటాడో చూడాలి. దేశంలో దొంగతనాలు, బందిపోట్ల అరాచకాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈసారి నౌకర్ని పంపగలిగామంటే ఆ తరువాత మరో కేసులో వాడి యజమానిని పంపడం పెద్ద కష్టం కాదు. శత్రుత్వం పెట్టుకోవటంలో వాడేమీ తక్కువ వాడు కాడని నువ్వు మొట్టమొదటి రోజునే చెప్పావు కదా రమా. ఆ మాట ఇంత యథార్థమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. రమ ఏమీ మాట్లాడలేదు. తన ప్రతిజ్ఞ, తన జోస్యము ఇలా అక్షరశః నిజమైనాయని తెలిసినా కూడా ఆ స్త్రీ ముఖం అహంకారంతో పొంగిపోలేదు, పైగా నల్లబడిపోయింది. కానీ అలా ఎందుకు నల్లబడిందో గ్రహించే శక్తి వేణీకి లేకపోయింది. లేకపోవచ్చు కానీ, అతడికి లేకపోవచ్చు కానీ, ఎలాంటి వాళ్ళకైనా ఇట్టే తెలిసిపోయేటంతగా నల్లబడిందామె ముఖం. వేణి చిక్కుల్లో పడి మెదలకుండా వంట ఇంట్లోకి వెళ్ళి రమ పినతల్లితో కాసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోబోతుండగా సైగ చేసి రమ వేణిని పిలిచి, సరిగాని రమేష్ దాన్ని జైలుకు పంపితే అది మనకు మాత్రం కళంకం కాదు అని అన్నది. వేణి మరింత ఆశ్చర్యంతో ఎందుకని అని అడిగాడు. మన ఆత్మీయుణ్ణి మనమే కాపాడకపోతే లోకమంతా చీ అనదు మనల్ని అన్నది రమ. ఎవడ చేసిన కర్మకు వాడే ఫలం అనుభవిస్తాడు, మనకే అన్నాడు వేణి. రమ అదే ధోరణిలో మెల్లిగా, రమేష్దా నిజానికి దొంగతనం చేసేవాడు గాని అలాంటి వాళ్లతో తిరిగేవాడు గాని కాదుగా. పైగా ఇతరుల కోసం స్వంత డబ్బు ఖర్చు పెట్టుకుంటాడాయే. ఆ సంగతి దాస్తే మాత్రం దాగుతుందా లోకానికి తెలియకుండా? తరువాత మనం ఇంకా ఊళ్ళో తలెత్తుకుని తిరగలమా అన్నది. వేణి హే అంటూ వెకిల్ నవ్వు నవ్వి, ఇవాళ నువ్వు ఇదేమిటి రమ్మా అన్నాడు. రమ ఇతడి ముఖంతో రమేషుడి ముఖాన్ని పోల్చి చూసుకుని ఎంచేతనో మళ్ళీ తల సరిగ్గా పైకి ఎత్తలేకపోయింది. ఊళ్ళో వాళ్ళు భయంతో మన ముఖం ముందర ఏమీ అనలేకపోయినా చాటున అనుకుంటారు. చాటున రాజుగారి తల్లినైనా రాక్షసి అనుకుంటారని నువ్వే చెప్తూ ఉంటావుగా. కానీ భగవంతుడు ఒకడున్నాడు కదా, నిరపరాధుల్ని శిక్షిస్తుంటే ఊరికే చూస్తూ ఊరుకుంటాడా అన్నది. వేణి కృత్రిమమైన మనఃక్లేశాన్ని ప్రకటిస్తూ, వాడి కర్మ, వాడు దేవతల్ని శాస్త్రాల్ని నమ్మడుగా. అమ్మవారి గుడి పడిపోయింది, మరమ్మతు చేయించండని నలుగురు పోయి అడిగితే మిమ్మల్ని ఎవరు పంపారో వాళ్ళ దగ్గరికి పొండి, ఇలాంటి వృధా ఖర్చులు చేయటానికి నా దగ్గర డబ్బు లేదని చెప్పండి వారితో అన్నాడుట. విన్నావా? ఇది వాడి దృష్టిలో వృధా ఖర్చు. సాయిబులకు బడి పెట్టించడం సక్రమమైన ఖర్చు. అదీగాక బ్రాహ్మణ బిడ్డ కదా, సంధ్యావందనం కూడా మానేశాడు. ఆ ముసల్మానుల చేతి నీళ్లు కూడా తాగుతున్నాడుట. ఇంగ్లీషు చదువులు చదివిన వాడికి ఇంకా జాతి ఎక్కడిది? ఎప్పుడో పోయింది. మరి దానికి శిక్ష పడకుండా ఉంటుందా? అంతా ఆ వెనుకనే ఉంటుంది. దాన్ని ఆ రోజు వచ్చే నాటికి అందరూ చూస్తారు అన్నాడు. రమ ఏమీ వాదానువాదం చేయకుండా మెదలకుండా కూర్చుంది. రమేషుడు ఒట్టి అనాచారి అని, అతడికి దేవుడంటే భక్తి లేదని తెలుసుకున్నాక అతడంటే ఆమెకు కూడా కొంచెం విముఖత ఏర్పడింది. వేణి తన ఉద్దేశమంతా చెప్పి వెళ్ళిపోయాడు. రమ చాలాసేపు అదే భావనతో అక్కడే నుంచుని తర్వాత తన గదిలోకి వెళ్ళి చాప మీద చతికిలబడింది. ఆ రోజు ఆమెకు ఏకాదశి.
భోజనం బెడద ఏమీ లేకపోయినందుకు ఆమె మనస్సుకు కొంత ఊరట కలిగింది. ఇక్కడితో శరత్ పల్లీ సమాజ్ 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.